హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈస్ నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే గులాబ్ జామున్. మరెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో ఇన్స్టాంట్ గులాబ్ జామున్ పౌడర్ని వేసుకొని కొద్దిగా పాలను వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా పాలను వేయడం వలన గులాబ్ జామున్ అనేది స్పాంజీగా మృదువుగా వస్తాయి. తడుపుకున్న పిండి ముద్దను హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. నౌ లెట్ us స్టార్ట్ ద ప్రిపరేషన్ ఆఫ్ షుగర్ సిరప్. ఒక గిన్నెలో 7 గ్లాస్ ఆఫ్ వాటర్కి 7 గ్లాస్ ఆఫ్ షుగర్ని వేసి హై ఫ్లేమ్ మీద బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ చేయడం వలన షుగర్ అంతా వాటర్లో డిజాల్వ్ అయిపోయి షుగర్ సిరప్ ఫామ్ అవుతుంది. షుగర్ సిరప్ ఫామ్ అయ్యాక ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడిని వేసి దించేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చిన గులాబ్ జామున్ పిండిని కొంచెంగా తీసుకొని రౌండ్ షేప్లో చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక గులాబ్ జామున్ని ఒకటిగా డ్రాప్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గులాబ్ జామున్ను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. షుగర్ సిరప్లో గులాబ్ జామున్ని వేసుకొని 2 hours నాననివ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన గులాబ్ జామున్ రెడీ. గులాబ్ జామున్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు గులాబ్ జామున్ ప్లేట్ని ఖాళీ చేసేస్తారు. చివరిగా గార్నిషింగ్ కోసం గులాబ్ జామున్ మీద బోడంబి బాదం పలుకులను చల్లుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయండి.